హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వ్యూ చూసారా ఎంత బాగుందో కదండి. ఇది విజయవాడ ఒక సైడ్ వ్యూ అనుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి ఎలమల కుదురండి, రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. స్వామి ఇది వచ్చేసి అదే శివుడే కదండి, రామలింగేశ్వర స్వామి అంటే ఇది కొండపైన ఉంటుందండి. శివరాత్రికి అయితే కార్తీక మాసంలో కానీ అస్సలు జనము లక్షల్లో వస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకోవచ్చు, కాదండి 8 ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఫ్రెండ్స్తో వెళ్ళాను ఆటోలో. చాలా అంటే చాలా సంవత్సరాలు అయింది కదా. ఇంకా తర్వాత మేము తిరునాళ్ళకి వెళ్తామే కానీ టెంపుల్కి అయితే వెళ్ళే అంత ఉండదండి. ఎందుకంటే చాలా రద్దీగా పెద్ద పెద్ద విఐపీలు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు. దానివల్ల వెళ్ళటానికి అయ్యేది కాదనమాట. చాలా టైం పట్టిద్ది కదా, దానివల్ల అనమాట. అయితే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి వెళ్దామని అడిగిందండి. తన వల్ల వెళ్ళాము. అసలు అనిపించింది తనకైతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాము అనమాట. అంటే ఇలా వెళ్దామా అని చెప్పి అడిగేటప్పటికే సరే వెళ్దామని వెళ్ళామన్నమాట. అబ్బా, ఆ వ్యూ చూశారు కదండి మీరు, ఎంత బాగుందో. టెంపుల్ అంతకన్నా బాగుందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే 1970లో టెంపుల్ ఎలా ఉంది అది కూడా ఫోటో ఉందండి. మ్యాక్సిమం యాడ్ చేశాను అనుకుంటున్నాను. లేదంటే కనుక నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పెడతానండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, పుట్ట ఉంది, లోపల స్వామి, గణపతి, మా పార్వతీదేవి, అసలు ఇంకా చెప్పక్కర్లేదండి. ఇలా ఇన్ని రోజులు ఈ పూజ చేస్తే ఇది అదే ఏ ఫలితం ఉండిద్ది అనేది కూడా బోర్డు మీద ఉందండి. కాకపోతే మా వారు తీశారనమాట వీడియో. అది తీసారో లేదో తెలియదు, నేనైతే చూశాను. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను తీస్తాను. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. 2 స్టేట్స్ 3 స్టేట్స్ ఉంది. పార్కింగ్ కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. ఎంత విశాలంగా ఉందంటే మాకు రాబుద్ది కాలేదనమాట. ఇంకా చెప్పాలంటే నిజంగా టెంపుల్ నుంచి బయటికి రావాలనిపించాల, అక్కడే ఉందామా అన్నట్లు ఉందన్నమాట. అంత ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళింది సండే అండి. సండే మార్నింగ్ వెళ్ళాము. టెంపుల్ వచ్చేసి సండే మార్నింగు 10 దాకే ఉంటుంది అన్నారనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళని కనుక్కుంటే అదైతే చెప్పారండి. దానికోసం అని మేము 8కి స్టార్ట్ అయ్యి వెళ్ళాము. మళ్ళీ 10 కల్లా ఇంటికైతే వచ్చేసామన్నమాట. చూసారా అండి ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది, విశాలంగా ఉంది టెంపుల్. అక్కడ యోగశాల ఉందండి, హోమం ఏదో జరుగుతూ ఉందన్నమాట. ఆ వ్యూ చూడండి, అసలు విజయవాడ మొత్తం కనిపించేస్తుందని కదా. చాలా బాగుంది కదండి. మాకైతే అలా ఉందామా అన్నట్లుంది. ఫోటోలు అవైతే రాలేదండి క్లియర్గా. అక్కడ నది అనమాట, కృష్ణా నది అండి. అది నేను జూమ్ చేసింది అయితే కృష్ణా నది అనమాట. ఇక మా వాడిని అయితే ఖచ్చితంగా అడుగుతానండి అప్పుడప్పుడు తీసుకెళ్ళమని అయితే. ఎందుకంటే మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగుంటుందండి మనకి. మీరు అనుకోవచ్చు ఏంటి వీళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారా అని. అంటే అలా జరిగిపోతూ ఉంటాయండి. ఉన్న టైంలో అయితే ఖచ్చితంగా టెంపుల్స్కి వెళ్తామండి. ఎందుకంటే మమ్మల్ని ఇప్పటికి కూడా ఈ క్షణం కూడా మమ్మల్ని చూస్తుంది అయితే దేవుళ్ళేనండి. నేను ఫలానా దేవుడు అని అన్ను, ఇది అండి ఇక్కడైతే రాశారనమాట. అంటే వివాహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, సంతానానికి ఏం చేయాలి, ఇవన్నీ రాసున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. పరిటాల చూసిన వాళ్ళకి ఐడియా ఉండిద్దండి. అలానే అంటే చిన్నది ఆంజనేయ స్వామి పెట్టి లోపల గుళ్ళో చిన్న విగ్రహం అయితే ఉందండి ఆంజనేయ స్వామిది. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి. ఆ వ్యూని చూశారు కదా. నాకు కట్ చేయబుద్ధి కాలేదనమాట ఎడిటింగ్లో. పర్లేదులే మీతో మాట్లాడినట్లు కూడా ఉంటుంది అన్నట్టు.
ఇక్కడ యోగశాలలో ఏదో యాగం అదే హోమం అయితే జరుగుతుంది. ఇంకా లోపలికి వెళ్ళాకండి తీయొద్దని చెప్పాను, ఎందుకంటే ఏ టెంపుల్లో అయినా తీయొద్దు అంటారు కదా, మనమే తీయకుండా ఉంటే సరిపోతుంది, వద్దు అన్నాను. ఇక్కడ వరకే తీశారండి మా వారు. చాలా విశాలంగా అయితే ఉందండి, చాలా బాగా అనిపించింది అనమాట మాకు. ఇదిగోండి నమూనా, అంటే ఎప్పుడు ఏ సంవత్సరం ఎలా ఉంది అనేది ఇదనమాట నేను చెప్పింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో